ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గురువు గారికి, జ్ఞాన గురువైన వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ క్లాస్ ప్రారంభించుకుందాం. అదేవిధంగా ఈ రోజు మనం తెలుసుకుంటున్న ఈ అద్భుతమైన జ్ఞానము టార్కం సెరాయిడ్ గారు అందించిన ఆత్మయోగంలోకి మహాప్రవేశం అన్న బుక్ ద్వారా నుంచి ఈ జ్ఞానాన్ని మనకు వంశీ సార్ క్లాస్ ద్వారా అందించడం జరిగింది. అయితే ఈ రోజు క్లాస్‌లో ముఖ్యమైన అంశాలు ఏం తెలుసుకోబోతున్నామంటే, ఒక ఆత్మగా మనం భూమి మీద ప్రయాణం చేసి, ఒక పరిపూర్ణ ఆత్మగా మారడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఆ డాటా మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి కాస్త మీరు ఇక్కడే ధ్యాస పెట్టి, ఇక్కడే కాస్త అవగాహనతో వింటేనే ఈ టాపిక్ అర్థమవుతుంది. కానీ ఏదో పని చేసుకుంటూ, ఏదో అలా వింటాము అంటే మాత్రం అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మెయిన్ టాపిక్ కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. టార్కం సెరాయిడ్ గారికి కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అయితే ఆహ్, ఒక ఆత్మ భూమి మీద ప్రయాణం చేసి ఒక పరిపూర్ణమైన ఆత్మగా మారడం మారడానికి చాలా టైం పడుతుంది. ఆ విధంగా మారే ప్రయత్నంలో ఏమేం చేస్తుంది ఆత్మ? ఎలాంటి జ్ఞానాన్ని తీసుకుంటుంది? ఎలా ప్రయాణం చేస్తుంది? ఎలాంటివి ఉంటాయి? ఎలాంటివి దాటాలి? ఎలాంటి లాభాలుంటాయి? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈరోజు క్లాస్‌లో తెలుసుకోబోతున్నాం. ఆత్మ ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది అంటే, శైశవాత్మగా వచ్చి ఉన్నత ఆత్మ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? మొదలైన అంశాలను కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా మనం తెలుసుకుంటున్న అంశాలు, ఈరోజు చెప్పుకుంటున్న అంశాలు ఏంటి అంటే, ఆత్మ, ఆత్మ యొక్క పంచేంద్రియాలు. ఆహ్, ఆ పంచేంద్రియాలు నేర్చుకోవాల్సిన సిస్టమ్స్, అదేవిధంగా ఆత్మయోగంలోకి ప్రవేశం చేయడానికి కావాల్సిన క్వాలిటీస్, ప్రవేశం చేసిన తర్వాత ఆ గురు పరపరలో జరిగే సిస్టమ్స్, అనుభవాలు, తర్వాత వచ్చిన మనకు క్వాలిఫై అయితాం కదా! దాంట్లో నిలబడాలి అంటే మళ్ళీ మనం ఏం చెయ్యాలి? ఆ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ దానిని పోగొట్టుకోకుండా అలాగే కంటిన్యూగా మనం దాంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి? తర్వాత సేవ మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా అంటే అవి పడిపోకుండా మన యొక్క ఆత్మశక్తిని బలంగా చేసుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఈరోజు టాపిక్‌లో మనం కవర్ చేసుకోబోతున్నాం. కాబట్టి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. అయితే ముందుగా ఏంటంటే, ఒక పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ అన్నది విడివడుతుంది. అంశాత్మ వస్తుంది. అది మనందరికీ తెలుసు. అయితే అంశాత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది. అది తనలో నుంచి జీవాత్మను పంపించి అనుభవాలను తీసుకుంటుంది. అంటే పైన పూర్ణాత్మ ఉంటుంది. అయితే ఇది మొత్తం కూడా అంశాత్మ అనుకుందాం. ఈ యొక్క అంశాత్మ ఈ యొక్క అంశాత్మ నుంచి ఆహ్, జీవాత్మ అన్నది ఒకటి విడివడుతుందనమాట. ఇలా జీవాత్మ అన్నది విడివడుతుంది. ఈ జీవాత్మలే మనమనమాట. ఈ విధంగా జీవాత్మగా వచ్చి తన అనుభవాలన్నింటిని కూడా తీసుకుంటుంది. ఈ పరంపరలో జీవాత్మ నేర్చుకుంటూ మళ్ళీ ఎలా అంటే పైనున్న పూర్ణాత్మలా తయారవుతుంది. ఇది ఆత్మ యొక్క ప్రయాణం. ఈ ప్రాసెస్‌లో ఆత్మ ఏ జ్ఞానాన్ని ఎలా నింపుకుంటుంది అన్నది ముందుగా తెలుసుకోబోతున్నాం. మొదట ఆత్మ భూమి మీదికి వచ్చినప్పుడు శిలాజాలలో, వృక్షరాజ్యాల్లో, జంతు రాజ్యాలలో, మానవ రాజ్యాల్లో, దేవతా రాజ్యాల్లో ఇలా నేర్చుకుంటూ వెళ్తామన్నమాట. అయితే ఆత్మ యొక్క తొలి ప్రయాణం, తొలి ప్రయాణంలో ఏం చేస్తుంది? ఎలాంటిది తీసుకుంటుంది జ్ఞానం అంటే శబ్ద గ్రహణ శక్తిని అభివృద్ధి చేసుకుంటుంది. అంటే శబ్దాన్ని విని దానిని ఏం జరుగుతుందక్కడ? ఏంటి? దాన్ని విని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా మార్పు చెందడం. ఇవన్నీ కూడా మొట్టమొదటి దశలో శబ్ద గ్రహణ శక్తిని అభివృద్ధి చేసుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే గబ్బిలం. గబ్బిలంకి కళ్ళు కనిపించవు. అదేం చేస్తుందంటే తన నోటిలో నుంచి ఒక సౌండ్‌ని రిలీజ్ చేస్తుంది. ఆ సౌండు ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి తనకి ఆ సౌండ్ రిఫ్లెక్షన్ వచ్చే వరకి అబ్జర్వేషన్ చేస్తుంది. అంటే ఆ సౌండ్‌ను కాలిక్యులేషన్ చేస్తుందనమాట. అంటే తన ముందు ఏదైనా అడ్డుగా ఏదైనా ఉందా?
లేకపోతే అలా ఎక్కువ దూరము అది ప్రయాణం చేస్తుంది ఆ శబ్దము అన్నట్టుగా అబ్జర్వేషన్ చేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తుంది. ఇప్పుడు చూడండి కళ్ళు కనిపించని వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు? మన ఎదురుగా ఏదైనా గోడ ఉందా? లేకపోతే ఇంకేదైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఉందా? అని తెలుసుకోవడానికి ఒకసారి ఇలా చప్పట్లు కొట్టి చూస్తారు. అంటే ఆ యొక్క సౌండ్, ఆ యొక్క రిఫ్లెక్షను వచ్చిన దాని మీద వాళ్ళు ముందుకు వెళ్ళాలా, ఆగాలా అని ఎలా అయితే ఆగుతారో సేమ్ అలాగే గబ్బిలం కూడా తన నోట్లో నుంచి సౌండ్‌ను రిలీజ్ చేసి అది రిఫ్లెక్షన్ మళ్ళీ ఆ సౌండ్ తిరిగి వచ్చేదాన్ని కాలిక్యులేషన్ చేస్తూ అలా ముందుకు వెళ్తుందనమాట. ఇలా శబ్ద గ్రహణ శక్తిని అభివృద్ధి చేసుకుంటుంది. అయితే అలా ఒక్కొక్క ప్రయాణంలో ఒక్కొక్క శక్తిని మనం పెంపొందించుకుంటూ వెళ్తామనమాట. అయితే మొట్టమొదటి ప్రయాణంలో మాత్రం మనం శబ్ద గ్రహణ శక్తిని అభివృద్ధి చేసుకుంటుంది ఒక ఆత్మ. ప్రతి ఆత్మ కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. తర్వాతి ప్రయాణంలో స్పర్శేంద్రియ జ్ఞానం పెంచుకుంటుంది. స్పర్శేంద్రియం అంటే ఇప్పుడు చూడండి కొన్ని జంతువులను కానీ, వేటినైనా ఇలా స్పర్శించినప్పుడు అవి మనల్ని ఐడెంటిఫై చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు బాగా మనం ప్రేమగా పెంచుకుంటున్న ఆవులు అవి ఉన్నాయి. అవి మనల్ని ఐడెంటిఫై చేస్తాయి మాస్టర్స్. ఇలా మనము ఆహ్, వాటిని స్పర్శిస్తుంటేనే అవి ఐడెంటిఫై చేస్తాయన్నమాట మనల్ని. ప్రేమగా మన వైపు చూస్తాయన్నమాట. అలా ఆహ్, ఐ అలా స్పర్శేంద్రియ జ్ఞానం అంటే ఒక స్పర్శ ద్వారానే మనము బా ఐడెంటిఫై చేయగలుగుతామనమాట. అలాంటి జ్ఞానాన్ని తర్వాత ప్రయాణంలో మనం ఆత్మగా పెంపొందించుకుంటామనమాట. తర్వాత నెక్స్ట్ ప్రయాణంలో ఏమవుతుందంటే దృశ్య గ్రాహక శక్తిని పెంచుకుంటాం. ఈ యొక్క దృశ్య గ్రాహక శక్తికి ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏంటంటే గద్ద ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. చేప మాత్రం ఎక్కడో నీళ్ళల్లో ఉంటుందనమాట. దాదాపు గద్ద 15-20 కిలోమీటర్ల దూరం సెంటీమీటర్లు కాదు మాస్టర్స్ ఇది బాగా గమనించండి. 15 నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి అది పైనుంచి కిందికి వచ్చి నీటిలో ఉన్న చేపను చటక్కున పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే అంత దూరం నుంచి ఎలా చూసింది? అంటే ఆ జన్మలో అలా చూడగలిగితేనే తన జీవితం, తన జన్మ అనేది ముందుకు వెళ్తుందనమాట. అంటే అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ యొక్క గద్ద జన్మలో అది నేర్చుకోవాలి. ఆ యొక్క చూపు దూరదృష్టి ఆ గ్రాహక శక్తిని పెంచుకోవాలనమాట. లేకపోతే దాని జీవనం నడవదు. కాబట్టి ఆ శక్తిని పెంచుకొని తీరవలసిందే. అలా మనము ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గ్రాహక శక్తిని పెంచుకుంటూ అలా ముందుకు వెళ్తామనమాట. అయితే నెక్స్ట్ తర్వాతి ప్రయాణంలో ఆహ్, త తర్వాతి ప్రయాణంలో ఏంటంటే జిహ్వేంద్రియ గ్రహణ శక్తి. అంటే ఆహ్, న రుచి. ఆ యొక్క రుచి ద్వారా మనం ఆ యొక్క గ్రహణ శక్తిని పెంచుకోవడం. దీనికి ఎగ్జాంపుల్‌గా పాము. పాముకి యాక్చువల్‌గా చెవులు ఉండవు. కళ్ళు కళ్ళకి కూడా దానికి అంతగా పవర్ ఉండదంట. అయితే ఈ పాము ఏం చేస్తుందంట తన నాలుకను ఎప్పుడు బయటికి పెడుతూ, లోపలికి పెడుతూ, బయటికి పెడుతూ, లోపలికి పెడుతూ ఇలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది కదా! ఆ ప్రయాణం కొనసాగించేటప్పుడు పాము పాము అక్కడ గాలిలో ఉండే కణాలను ఆహ్, ఆ యొక్క ఆ యొక్క నాలిక ద్వారా రుచి చూసి ఇక్కడ ఇది ఉంది. ఇటువైపు వెళ్తే ఇది ఉంది. అటువైపు వెళ్తే అది ఉంది అని చెప్పేసి అలా కాలిక్యులేషన్ చేసి అంటే దాని యొక్క నాలికకు ఏ టచ్ అయిన ఆ యొక్క కణాల ఆధారంగా దాని యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుందంట పాము. అలా జిహ్వేంద్రియ గ్రహణ శక్తిని ఆ విధంగా పెంచుకుంటామనమాట. తర్వాత అంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్‌గా అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఇదే జన్మ తీసుకుంటామని కాదు. ఓకేనా? అయితే తర్వాత ప్రయాణం ఏంటంటే, ప్రయాణంలో నాసికేంద్రియ గ్రహణ శక్తిని పెంచుకుంటాం. అంటే వాసనను చూసి దాన్ని గ్రహించగలిగే శక్తిని. దాన్ని పెంచుకుంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కని చూడండి. కుక్క వాసన చూసి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇలా అనేక జన్మలలో మనము ఏం చేస్తామంటే ఈ యొక్క పంచేంద్రియాల జ్ఞానాన్ని పెంచుకుంటామనమాట. ఒక్కొక్క జ్ఞానం పెంచుకోవడానికి ఎన్నో సార్లు, ఎన్నో జన్మలు కూడా తీసుకుంటాం. ఒకే జన్మ అన్నది కూడా సరిపోతుంది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అది ఎన్ని జన్మలైనా కావచ్చు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక శబ్ద గ్రహణ శక్తిని పెంచుకోవడానికే ఎన్నో జన్మలు. తర్వాత స్పర్శేంద్రియ జ్ఞానం పెంచుకోవడానికి ఎన్నో జన్మలు. తర్వాత జిహ్వేంద్రియ జ్ఞానం పెంచుకోవడానికి ఎన్నో జన్మలు. అలా ఒక్కొక్క ఒక్కొక్క శక్తిని పెంచుకోవడానికి ఎన్నో జన్మలు తీసుకుంటూ దాన్ని పరిపూర్ణంగా ఆ యొక్క దానిని పెంచుకుంటూ మన యొక్క జన్మ అన్నది చివరికి ఏంటి మానవ జాతిలోకి మనం వస్తామన్నమాట. అయితే మానవ జాతిలోకి వచ్చేటప్పటికి ఈ పంచేంద్రియాల మీద మనకు టిక్ పడాలి. అంటే ఈ పంచ ఇంద్రియాల మీద మనకు అవగాహన ఏర్పడింది. ఓకే. ఇవి అన్నీ కూడా మనలో ఆహ్, మనం పెంచేసుకున్నాం. ఈ యొక్క శక్తులను అన్నది మనకు టిక్ అనేది పడాలన్నమాట. ఇది ఆత్మ యొక్క క్వాలిటీ. ఆత్మకు ఈ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ అన్నీ మీద మనకు టిక్ పడుతుందో అప్పుడేమవుతుందంటే మనము చూడగలము, రుచి చూడగలము, వినగలము, వాసన చూడగలము, స్పర్శించగలం. అంటే అప్పుడు పంచేంద్రియ జ్ఞానము అన్న మానవ జాతిలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాము. అయితే సరే ఇది బానే ఉంది. ఇక్కడ పంచేంద్రియ జ్ఞానాలన్నీ కూడా మనం బాగా నేర్చుకున్నాము. బాగా మనకు ఎంటర్ అయిపోయాయి. మానవ జాతిలోకి ఎంటర్ అయిపోతున్నాం. మనకు ఇవన్నిటి మీద టిక్ వచ్చేసింది. అయితే అలా ఎంటర్ అయిన తర్వాత మనకు ఏం చేస్తారు మాస్టర్స్ అంటే ఇక్కడ అవన్నింటిని జీరో చేస్తారు. ఆ యొక్క గ్రహణ శక్తికి నీవు ఎంతగా డెవలప్ చేసుకున్నా సరే నువ్వు మానవ జాతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాటన్నిటిని జీరో చేసి పంపిస్తారు. ఎందుకలా చేస్తారు అంటే మనం మానవ జాతిలోకి వచ్చిన తర్వాత మనకు బుద్ధి, మనస్సు ఇవన్నీ ఇవ్వబడ్డది. అంటే ఎప్పుడైనా సరే బుద్ధి ద్వారా మనము ఏ పనైనా సరే చేసినప్పుడు సక్సెస్ అవుతాం. ఇప్పుడు చూడండి మనము మెడిటేషన్‌లోకి రాకముందు ఎలా ఉన్నామంటే ఎందుకు జూస్తున్నామో తెలీదు. ఏం చూస్తున్నామో తెలీదు. ఏం మాట్లాడుతున్నామో తెలీదు. ఏం వింటున్నామో తెలీదు. ఆహ్, ఏం స్పర్శిస్తున్నామో తెలీదు. ఏం వాసన చూస్తున్నామో తెలీదు. తింటున్నామా అంటే, ఆ! తింటున్నాం. కడుపు నిండా తింటున్నాం. అలా ఉండేది. కానీ ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చామో అంటే ఇక్కడ మెడిటేషన్‌కి వేరియేషన్ కాదిక్కడ చెప్పేది. అంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో అంటే ఇలా ఉండకూడదు, ఇలా తినకూడదు. మనం అంటే ఎరుకతో తినాలి, ఎరుకతో జీవించాలి అని ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం తెలుసుకున్నామో, తెలుసుకున్నప్పటి నుంచి మన జీవితంలో వేరియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ వేరియేషన్‌లో ఏమైంది? మనకు ఆహ్, గమనించడం మొదలుపెట్టామనమాట. ఏం చూస్తున్నాము? ఏం చేస్తున్నాము? అని ఆ యొక్క గమనిక అన్నది మొదలవుతుంది. అయితే అందుకని మాస్టర్స్ ఏం చేస్తారు అంటే ఇవన్నీ కూడా జీరో చేస్తారు. అయితే జీ జీ జీరో చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకు తెలీదనమాట. ఏం చేస్తున్నాము? ఎలా చేస్తున్నాము? ఎలా చూస్తున్నాము? ఇవన్నీ కూడా తెలీదు. ఈ ఈ 5 ఇంద్రియాలు మనలో యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. కానీ వాటిని ఎరుకతో ఎలా యూజ్ చెయ్యాలో ఆ ఎరుక అన్నది మనకు ఉండదు. ఎరుకతో జీవించిన వారు ఆటోమేటిక్‌గా ఆత్మయోగంలోకి ప్రవేశం జరుగుతుందనమాట. అంటే ఎరుకతో మనము పంచేంద్రియ గ్రాహక శక్తులను ఎరుకతో యూజ్ చేయడంతో మన యొక్క ప్రయాణం ఆత్మయోగంలోకి మహాప్రవేశం అన్నది ప్రారంభం అవుతుంది. ఎన్నో జన్మల నుంచి ఈ యొక్క పంచేంద్రియాలను యాక్టివేట్ చేసుకుంటూ మానవ జన్మలో ఈ యొక్క పంచేంద్రియాలను ఉపయోగించడమే ఆత్మయోగంలోకి మహాప్రవేశం. అయితే అంతర్యామి అంతర్యామి అంటే మనలో అంతరంగా ఉన్న ఆత్మ ఆ జీవాత్మ ఉంది కదా! ఆ అంతర్యామి యొక్క ఆత్మకు 3 శక్తులు ఉంటాయి. అవి ఏంటి అంటే ప్రజ్ఞ, ప్రేమ, సంకల్ప శక్తి. ఈ 3 శక్తులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ 3 ఈ యొక్క 3 శక్తులు మహాప్రజ్ఞకు దారి తీస్తాయి. ఈ మూడింటిని మనము పెంచుకుంటూ అంటే ఆల్రెడీ ఉంటాయి. ఇంకా వాటిని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏమవుతుందంటే, ఆ యొక్క ఆత్మ యొక్క కార్యదీక్షత చేపడుతుందనమాట. అయితే ఇంకా ఆ యొక్క ప్రజ్ఞ, ప్రేమ, ఈ యొక్క సంకల్ప శక్తులను మూడింటిని ఇంకా పెంచుకోవాలి మనలో అంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటి పాయింట్ మన చైతన్యాన్ని విస్తృతపరుచుకోవాలి. ఎప్పుడైతే మన చైతన్యాన్ని మనం ఇంకా విస్తృతపరుచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన యొక్క ఆత్మశక్తులను మనం పెంచుకోవచ్చు. తర్వాత త్రికరణ శుద్ధిని సాధించడం ద్వారా త్రికరణ శుద్ధి అంటే
మనస్సు, వాక్కు, శరీరం. ఈ మూడింటిలో మనం ఒకే విధంగా ఉండాలి. శరీరంతోనేమో లేదు లేదు ఇలా కాదు, అలా కాదు అని చెప్పి బయటి వాళ్ళకు ఏదో గొప్పల కోసం చెప్తాము. లోపల మాత్రం మనస్సుతో మాత్రం అంతా ఎదుటి వారి గురించి వాళ్ళలా చేస్తున్నారు, వీళ్ళిలా చేస్తున్నారు, వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తూ, నిందలు వేస్తూ అలా ఉండడం. ఇది కరెక్ట్ కాదనమాట. ఇది త్రికరణ శుద్ధి కాదు. అంటే నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే చర్య, నీ మనస్సు 3 కూడా ఒకే రీతిగా పనిచేయాలి. ఆ విధంగా త్రికరణ శుద్ధిని సాధించుకోవడం ద్వారా మనము ఆత్మ చైతన్యాన్ని బలంగా చేసుకోవచ్చు. తర్వాత సృష్టి యొక్క సేవ కోసం అంటే మనం చేస్తున్నాం కదా కొన్ని సేవా కార్యక్రమాలు. ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో స్వయంగా మనకు మనంగా అంకితమైపోవడం ద్వారా మనకు హ్మ్. మనలో ఆత్మలో ఉండే ఈ యొక్క శక్తులు ఇంకా ఇంకా డెవలప్ అవుతాయన్నమాట. మన లోపల సహజంగా అయితే ఈ మూడింటిని ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 పాయింట్స్ ద్వారా ఏమవుతుందంటే ఆత్మయోగంలోకి ప్రవేశించడానికి డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉంటదంట. ఆ డోర్‌ని ఓపెన్ చేసుకుంటామన్నమాట. ఈ యొక్క శక్తులను పెంచుకోవడం వల్ల. ఎందుకంటే అప్పుడే మన చైతన్యం అన్నది విస్తరిస్తుంది కాబట్టి. అయితే మన లోపల సహజంగానే కొన్ని శక్తులు ఉంటాయి. అవి ఏంటి అంటే అంటే అనుభూతం అంటే ఫీల్ అవ్వడం. అనుభూతించడం, ఫీల్ అవ్వడం. తర్వాత మానసికం, మనస్సుకి సంబంధించి. తర్వాత సహజ బోధనం. అంటే సహజంగానే ఆ యొక్క బోధన మన లోపల నుంచి వస్తుందనమాట. ఇలా ఇక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే ఇక్కడికి వెళ్ళు, ఇది తినొద్దు. ఇలా మన లోపల నుంచి ఆటోమేటిక్‌గా సహజంగా సహజావబోధన అనేది వస్తుందనమాట. ఇలా మన లోపల ఉన్న శక్తులను ఉపయోగించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అయితే ఎవరైతే మన ఈ యొక్క ప్రజ్ఞ, ప్రేమ, సంకల్ప శక్తి ఈ యొక్క శక్తులను పెంచుకుంటూ తర్వాత ఇందాక చెప్పుకున్న ఆ యొక్క 3 రూల్స్‌లో జీవిస్తూ ఆత్మ చైతన్యాన్ని పెంచుకుంటారో వారికి కొన్ని పవర్స్ ఒస్తాయి. ఆ పవర్స్ ఏంటి? అంటే ఆత్మయోగంలోకి ప్రవేశించిన వారికి కొన్ని శక్తులు వస్తాయి. అవి సహజంగానే వస్తాయి. దానికోసం మళ్ళీ మనము ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ యొక్క శక్తులేంటి అన్నది తెలుసుకుందాం. మొట్టమొదటిది దివ్య శ్రవణం. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు లేపోతే మీరు చక్కగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక దివ్యమైన మాటలు వినిపిస్తుంటాయన్నమాట. చాలా దివ్యంగా ఉంటాయి. అమోఘంగా ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని సరికాని మాటలు కూడా వినిపిస్తుంటాయి. కాబట్టి అవి సరి అయినవా? సరికానివా? అన్నది మీరు చెక్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే సీనియర్ మాస్టర్స్‌ని అడిగి క్లారిటీ తీసుకోవాలి. అంతేకాని నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకొక మెసేజొచ్చింది. నాకు మాస్టర్స్ చెప్పారు అని చెప్పి అలా చేసుకుంటూ దయచేసి వెళ్ళకండి. కాబట్టి ఇక్కడ దివ్యమైనవా? లేకపోతే సరికానివా? అన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఆహ్, అంటే ఈ యొక్క సరికానివి ఎవరు అంటే ఈథర్ బాడీస్ అని ఉంటాయి మాస్టర్స్ మనకు. ఆ ఈథర్ బాడీస్ నుంచి కూడా వస్తుంటాయి. కాబట్టి మనం దివ్యమైన శ్రవణాలను విన్నప్పుడు వాటి వాటిని ఎప్పుడు మనం అనుభూతి చెందుతూ ఉండాలనమాట. ఆ ఫీల్ అవుతూ మనస్సులో అలాగే స్థిమితంగా ఉంచుకుంటూ అలా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్‌గా ఆ యొక్క దివ్యమైన ఆ యొక్క మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళ నుంచి మనకు సహజావబోధన ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటదనమాట. అంటే ఆ జ్ఞానం అందుతూ ఉంటది. కాబట్టి ఆ యొక్క దివ్య శ్రవణం అన్నది కూడా అంటే ఎప్పుడైతే ఆ రూల్స్‌లలో వాటిని పాటిస్తూ అలా ఉంటామో ఆటోమేటిక్‌గా ఈ యొక్క దివ్య శ్రవణం అన్న శక్తి కూడా వస్తుంది. తర్వాత స్పర్శ వైద్యం. అంటే మిమ్మల్ని ఎవరో మాస్టర్స్ వచ్చి హీల్ చేస్తారు. అది నిద్రలో కావచ్చు, మెడిటేషన్‌లోను కావచ్చు. మీ చైతన్యాన్ని అలా టచ్ చేస్తారనమాట. హ్మ్. మిమ్మల్ని టచ్ చేసినట్లు అనిపిస్తది. మీకు ఆ ఫీలింగ్ కూడా ఒస్తది. మీరు అనుభూతి చెందుతారనమాట. ఇవన్నీ కూడా స్పర్శ వైద్యం కిందకొస్తాయి. తర్వాత దివ్య దృష్టి. చూడండి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న, తర్వాత నిద్రపోతున్న ఆ సమయాల్లో మీకు దివ్య ఆహ్, దివ్య దృష్టితో మీరు కొన్ని లోకాలకు వెళ్ళడము, అక్కడ చూడడము, తెలుసుకోవడం, మాట్లాడడము, ఎంతోమంది మాస్టర్స్‌ని కలుసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనుభవాలు.
కొంతమంది చిన్న పిల్లలకు కూడా ఇటువంటివి కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎటువంటి ధ్యానం చేయకపోయినా సరే కొద్దిమందికి ఈ ఈ యొక్క దివ్య దృష్టి జ్ఞానం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళలో ఆ యొక్క థర్డ్ ఐ అన్నది యాక్టివేట్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ దివ్య దృష్టి అన్న శక్తి కూడా వస్తుంది. తర్వాత దివ్య ఊహాశక్తి. వారి ఊహాశక్తి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కూర్చున్న చోటే క్రియేట్ చేస్తుంటారు వీరు. అది క్రియేట్ అయిపోతుంది. తర్వాత అది భూలోకంలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇవన్నీ కూడా శక్తులు. ఆత్మ చైతన్యం పెరిగే కొద్దీ మనలోకి వస్తాయి. ఇవి రావాలి అంటే మనం వివేకము, ప్రేమ, సంకల్ప శక్తులు, మానసిక అనుభూతులు, జ్ఞాన శక్తులు వికసించినప్పుడే మనకు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి వికసించాలంటే ఈ శక్తులు రావాలంటే మనం మాస్టర్స్‌తో అనుసంధానమై ఉండాలి. నిత్యం మాస్టర్స్‌తో అనుసంధానం అవ్వాలి. అయితే దీనిని టార్కం సరాయిడ్ గారు సౌర దేవతలు దీన్నే పూర్ణాత్మ, హాస్టల్ మాస్టర్స్ ఇలా అని చెప్తుంటారనమాట. అయితే ఈ విధంగా మనము మాస్టర్స్‌తో అనుసంధానమైనప్పుడు మనకు వచ్చే లాభాలేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్ణాత్మతో మనం సంబంధాన్ని ఏర్పరచుకుంటే మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. అయితే పూర్ణాత్మతో అనుసంధానం, మహాగురువులతో అనుసంధానం, దేవతలతో అనుసంధానం, మరింత ఉన్నత మానసిక తలాల్లో పనిచేస్తున్న సిద్ధ యోగులతో, ఆత్మ యోగులతో అనుసంధానం, ఒక నిర్ణీత అధికారాన్ని పొందడం, శంబాలతో కనెక్టివిటీ రావడం. ఇలా ఆత్మయోగంలోకి ప్రవేశిస్తే ఎన్నో లాభాలు మనకు కలుగుతాయి. ఇప్పుడు చెప్పుకున్న ఏ ఒకటి జరిగినా అంటే ఇవి ఇప్పుడు చెప్పుకున్న అన్నీ జరగాలని రూల్ లేదు. అందులో ఏ ఒక్కటి మనకు జరిగినా సరే ధ్యానంలోను, నిద్రలోను, కలలో అప్పుడు మనం ఆత్మయోగంలోకి ప్రవేశించాము అని అర్థం. కాబట్టి ఇందులో ఏదో ఒకటి మనకు కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ప్రవేశించామా లేదా అనడానికి ఇది ఒక నిదర్శనంగా పనిచేస్తుంది. అయితే ఎప్పుడైతే వివేకము, ప్రేమ, సంకల్ప శక్తులు, మానసిక అనుభూతులు, జ్ఞాన శక్తులు వికసిస్తాయో అప్పుడే ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. కాబట్టి వీటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది. వీటిని మనం పోగొట్టుకున్నామనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ అక్కడి నుంచి మొదటి మెట్టు నుంచి మళ్ళీ ప్రారంభించాల్సుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం వీటిని యొక్క శక్తులను వీటిని సంపాదించుకుంటూ ఆత్మయోగంలోకి ప్రవేశించాము. కానీ ఈ యొక్క ప్రవేశించిన తర్వాత కూడా వాటిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అన్నమాట. ఆ క్వాలిటీస్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఆత్మయోగి నిస్సంగత్వాన్ని అనవసర కార్యాలకు వెళ్ళకుండా అంటే కార్యాలకు వెళ్ళకుండా ఉండడం. అంటే మనకది అవసరం లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళకుండా ఉండడం. తర్వాత వైరాగ్యం. ఒక రకమైన వైరాగ్యం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ వైరాగ్యము, తర్వాత సహనం, ఓర్పు, ప్రశాంతత, నిస్వార్థ సేవ. అంటే ఎటువంటి ఎటువంటిది ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయడం. కార్యదీక్షత, ఆనందతత్వాన్ని, వినయం, తర్వాత అంకిత భావాన్ని నిరంతరం అభ్యసిస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మయోగి ఈ లక్షణాలన్నింటిని మానవ సేవకు ఉపయోగిస్తాడు. అంటే మానవ సేవకు ఉపయోగించాలి అంటే మనకు ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనకు ఎంతో అవసరం అన్నమాట. కాబట్టి ఇవి మానవ సేవకు ఉపయోగిస్తారు. టార్కం గారు ఏం చెప్తున్నారంటే ఆత్మయోగులందరూ ప్రయత్నించాల్సింది ఇతరుల మీదనో, మనుషుల మీదనో, శక్తుల మీదనో ఆధారపడకుండా స్వశక్తి మీద అంటే తమ అంతరంగంలో ఉన్న దివ్యత్వం మీద ఆధారపడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకుంటున్నాం. నేర్చుకునేటప్పుడు మన ఎనకాల ఎవరో ఒకరు మన పెద్దవాళ్ళో, పేరెంట్సో, బ్రదర్సో ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటారు బ్యాక్ సైడ్. మనల్ని ప్రొటెక్షన్‌గా పట్టుకొని అంటే మనకు అది నేర్పించడానికి ప్రొటెక్ట్‌గా ఉంటారు. అయితే వాళ్ళు మధ్యలో మధ్యలో ఆ సైకిల్‌ని వదిలిపెడతారు. వదిలిపెట్టే సమయంలో ముందు నేర్చుకుంటున్న వ్యక్తి "వద్దు, వద్దు నువ్వు పట్టుకొనే ఉండు. నేను కింద పడిపోతాను" అంటే అతనెప్పుడు సైకిల్ నేర్చుకోడు. అతడు దృష్టి అంతా ఏకాగ్రత అంతా కూడా దేని మీద ఉండాలి అంటే ఆ యొక్క బ్యాలెన్సింగ్ మీద, ఆ యొక్క ప్రయాణం ఎలా చేస్తున్నాను, ఎలా నేను సైకిల్ తొక్కుతున్నాను అనే దాని మీద ఎప్పుడైతే దృష్టి ఉంటుందో, అప్పుడే అతను నేర్చుకుంటాడు. అలా కాకుండా వెనకాల పట్టుకున్నాడా లేదా?
పట్టుకోకపోతే నేను కింద పడతాను అని ఎప్పుడైతే ఆలోచిస్తుంటాడో అతనికి ఎప్పుడు సైకిల్ రాదు. సేమ్ అట్లాగే మనం కూడా ఎన్ని శక్తులొచ్చినప్పటికీ, ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క మాస్టర్స్ మీదనో, లేకపోతే ఇంకొకరి మీదనో వాళ్ళు నన్ను హీల్ చేస్తారు, వీళ్ళు హీల్ చేస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గరికెళ్తే బావుంటుంది. వాళ్ళ దగ్గరికెళ్తేనే నాకింకా సరైపోతుంది. ఇలాంటివన్నీ కూడా పక్కకు పెట్టేసి కేవలం ఏం చెప్తున్నారు? మన స్వశక్తి మీద ఆధారపడాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మన స్వశక్తి మీద ఆధారపడతామో అప్పుడు ఎవ్వరి అవసరం ఉండదు. ఎవ్వరి మీద ఆధారపడమనమాట. ఇది ఆత్మకు ఉండవలసిన మెయిన్ క్వాలిటీ అన్నమాట. చాలామంది ఈ యొక్క క్వాలిటీని మిస్ చేసుకుంటుంటారు. అంటే ఎప్పుడైతే ఈ క్వాలిటీని పెంచుకుంటామో వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం అన్నది బాగా పెరుగుతుందన్నమాట. విశ్వాసంతో ఉంటారు. నేను ఏదైనా సాధించగలను, నేను చెయ్యగలను అన్న విశ్వాసం బాగా డెవలప్ అవుతుంది. చాలామంది చాలామంది ఏం చేస్తారంటే, కొన్ని శక్తులు వచ్చిన వెంటనే ఏదో సంకల్ప శక్తి. ఇప్పుడు సంకల్పం పెట్టుకున్న వెంటనే నాకింకా వచ్చేస్తుంది. కాబట్టి అది ఆ యొక్క సంకల్ప శక్తిని వాడి అంటే అనవసరమైన విషయాలకు కూడా వాడి వాటిని దుర్వినియోగం చేసేసుకుంటారు. అలా సంకల్ప శక్తులనో లేకపోతే ఇంకా ఏవో బ్లాక్ మ్యాజిక్స్, నెగెటివ్ ఎనర్జీస్ వీటిపై ఆధారపడి వీటిపై దృష్టి పెట్టకుండా ఆ యొక్క బంధాలలో ఇరుక్కోకుండా బుద్ధిని, వివేకాన్ని పెంచుకొని సహజావబోధన శక్తి అంటే మీ లోపల నుంచి సహజంగా వస్తుంది. ఆ యొక్క చెప్పేదానిని వినేది పెంచుకుంటూ తద్వారా చైతన్యాన్ని పెంచుకోవాలని మనకు ఎంతోమంది పరమ గురువులు మనకి హితబోధ చేస్తూ ఉన్నారు. చైతన్యాన్ని పెంచుకోవడం అంటే చక్కటి వైజ్ఞానిక విద్యను అభ్యసించడం లాంటిది. దానికి ధ్యానము, మానవ సేవ ద్వారా మనం సాధించుకోవచ్చు. సేవ చేయాలంటే బుద్ధి, వివేకాలు ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మయోగంలోకి ప్రవేశించిన తర్వాత ఆత్మ యొక్క క్వాలిటీస్ దానిని నిలుపుకోవడానికి ఏం చేయాలి? అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము సేవా మార్గం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఒక ఉన్నత ఆత్మ అయ్యాక మహాప్రవేశం చేశాక ఒక మాస్టర్‌గా మనం తయారయ్యాం. తయారయిన తర్వాత వారిని ఏదో ఒక సేవలో అంటే ఒక పని అనేది అప్పచెప్తే ఎంతవరకు చేస్తారు అన్నది మాస్టర్స్ చూడాలి కాబట్టి, ఆ యొక్క సేవలో మనల్ని ఉపయోగిస్తారు. ఆ సేవలో మనం క్వాలిఫై అవ్వాలి అంటే, మనకు ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. అలాగే వంశీ మాస్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనము ఆత్మయోగంలోనికి మహాప్రవేశం దాంట్లో మనము ఎన్నో టాపిక్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనము సేవలోకి వెళ్తున్నాం అనమాట. అంటే ఒక ఉన్నత ఆత్మ అయ్యాక మనం మహాప్రవేశం చేసిన తర్వాత ఒక మాస్టర్‌గా ఎంపిక చేయబడి అతన్ని సేవలోకి పంపిస్తారు. ఆ సేవలో మనము ఒక క్వాలిఫై అవ్వాలంటే మనము ఏం చేయాలి? అంటే ఎన్నో నేర్చుకోవాలనమాట. అంటే క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అవ్వడానికి కూడా మనకి కొన్ని చేసుకోవాలనమాట. అంటే ఒక సేవలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అనేది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా మన శరీరాన్ని మరింత శక్తివంతం చేసుకోవడం వల్ల అంటే శరీరాన్ని శక్తివంతం చేసుకోవాలి. మనం ముందుగా మనం చేయాల్సిందేంటంటే, మన శరీరాన్ని చాలా శక్తివంతంగా తయారు చేసుకోవాలి. అలాగే రెండవది మన చైతన్యాన్ని మరింత ధ్యాసాత్మకంగా ఉంచుకోవడము. మళ్ళీ మన అంతరంగంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపచేసేందుకు ప్రయత్నించడము మూడో పాయింట్. 4 ప్రపంచ సర్వస్వంలో జరుగుతున్నటువంటి సర్వ కార్యాల పట్ల సొంత బాధ్యతను కలిగి ఉండడం. అంటే సేవా మార్గంలోకి తీసుకొనొచ్చిన తర్వాత మన ఆత్మ ఏం చేయాలి అంటే వీటిని పాటించాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సేవ చేయాలి. సేవా మార్గంలోకొచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే మనకు ఇంత క్వాలిటీ సంపాదించుకొని మన హాస్టల్ వరల్డ్స్‌లోకి వెళ్ళి ఎన్నో నేర్చుకొని, అక్కడ మనం ఒక ఎంపిక అయిన తర్వాత మనం ఎన్నో మార్చుకొని, మళ్ళీ ఒక సేవా మార్గంలోకొచ్చిన తర్వాత కూడా ఏమవుతదంటే అహంలోకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అంటే నాకంతా తెలుసు అని అహంలోకి పడిపోతామనమాట. అంటే అహంలోకొచ్చేసిన తర్వాత ఏమవుతదంటే మళ్ళీ కిందకి పడిపోతాం మనం. ఎప్పుడైతే ఆ అహంలోకి మనము
వెళ్ళి ఆ లోకాల్లో కూడా మనకు చక్కగా మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆధ్యాత్మిక అహం ఏర్పడుతుంది. అంటే నేను చాలా గొప్ప, నేనన్నీ తెలుసుకున్నాను అని మనము ముందుకు పడిపోతూ ఉంటాం. వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామనమాట. అంటే ముందుకు పోకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామనమాట. అప్పుడు తర్వాత మనము దీని నుంచి అలా పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దానికి ఈ 4 పాయింట్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ముందు మన శరీరాన్ని మరింతగా శక్తివంతం చేసుకోవాలి. అంటే మన యొక్క ఫిజికల్ బాడీని, మన యొక్క ఆస్ట్రల్ బాడీని, మన మెంటల్ బాడీని కూడా శక్తివంతం చేసుకోవాలి. ఈ 3 బాడీస్‌ని మనం ఏం చేయాలంటే శక్తివంతం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ధ్యానం చేసి చక్కగా ఆ శక్తిని సంపాదించుకొని, ఈ 3 యొక్క శరీరాలని మనము అద్భుతంగా ఆ విశ్వశక్తితో నింపుకోవాలి. శరీరం కూడా ఎప్పుడు శక్తివంతంగా, చాలా తేజోవంతంగా ఉండాలనమాట. ఉన్నప్పుడు మాత్రమే మనము మళ్ళీ అహంలోకి పడిపోకుండా ముందుకి వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఆ శరీరము సరిగ్గా వర్క్ చేయనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎంత సేవా మార్గంలోకి వెళ్ళినా కూడా మన శరీరం సహకరించినప్పుడు ఏం చేస్తుంటాము, ఆ సేవలో కూడా చేసేటువంటిది నిజాయితీగా కూడా మనం చేయలేం. వచ్చిన అవకాశాలను కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అందుకనే మనం ముందు శరీరాన్ని, ఆ శరీరమే కదా వర్క్ చేస్తూ ఉంది. ఎంతో చక్కగా మనం ఏదైనా చెయ్యాలి అంటే కూడా ఆ శరీరము చాలా అద్భుతంగా పనిచేయాలి. లేదంటే సరికాని వాటిలతో మన శరీరాన్ని మనం ఏం చేస్తుంటున్నాము, చేసినటువంటి ఈ యొక్క ధ్యాన శక్తంతా కూడా మనకి పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనము సరికాని మాటలు మాట్లాడుతూ ఉంటాము. ఎన్నో విషయాలు వింటూ అవన్నీ లోపలికి ఎక్కించుకుంటూ ఆ కోపము, క్రోధంతో వీటిలతో ఉంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం అంతా కూడా ఆ శక్తి అంతా కూడా నశించిపోయి మన యొక్క శరీరము అనారోగ్య పాలవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ముందరికి ఏ సేవ వచ్చినా కూడా మనం చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకక్కడ శరీరం సహకరించినప్పుడు మనము ఏమి చేయలేం. అందుకని మనకు ఈ 3 శరీరాలను ముందు మనం శక్తివంతంగా తయారు చేసుకోవాలి. మనకంటూ మనము ముందుగా సెల్ఫ్‌గా ధ్యానం చేయాలి. చక్కగా మన కోసం మన కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలనమాట. అలా చేస్తున్నప్పుడు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటామనమాట. అలాగే చైతన్యాన్ని మనం మరింత ధ్యాసాత్మకంగా ఉంచుకోవాలి. మనము ఈ ధ్యానం చేసి ఎంతో క్లాసులు విని చక్కగా సజ్జన సాంగత్యం చేసి, స్వాధ్యాయం చేసి మరింత చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటామనమాట. పెంచుకుంటూ ఉన్నప్పుడు మరి దాన్ని ధ్యాసాత్మకంగా ఉంచుకోవాలి. అంటే నేను ఏం చేస్తున్నాను? మనం చైతన్య స్థాయిలో పెరుగుతూ ఉన్నప్పుడు నా మాట ఎలా ఉంది? నేనేం చేస్తున్నాను? నా పని, నా ఆలోచన, నేనేం తింటున్నాను? ఏం మాట్లాడుతున్నాను? అనేటివన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నిరంతర ఎరుకతో మనము ఉన్నప్పుడే మన యొక్క చైతన్యము మరింత ధ్యాసాత్మకంగా ఉంటుంది. ఇంకా చైతన్యవంతులుగా తయారవుతాము. ఇంకా అద్భుతంగా ఇంత సేవ చేస్తూ, ఇన్ని క్లాసులు వింటూ, మనము ఎన్నో నేర్చుకుంటూ మళ్ళీ వెనక్కి పడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ఎరుకని కోల్పోతున్నప్పుడు మనం ఏమవుతామంటే ఆటోమేటిక్‌గా మనం తీసుకున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా మనకు కుండకి నీళ్లు పోసి చిల్లి పెడితే ఏమవుతుంది ఫ్రెండ్స్, అంతా కిందకి వెళ్ళిపోతాయి నీళ్ళు. అలాగే ఇలానే మనము మన శరీరం కానీ, మన యొక్క ఆ శరీరం ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ చైతన్యము, ఆ జ్ఞానం అంతా కూడా వృధా అయిపోతుందనమాట. అందుకని మనది ఎప్పుడు కూడా ధ్యాస మన దగ్గరే ఉండాలి. ఆ చైతన్యం పట్లే ఉండాలి. ఇప్పుడు ఆహ్, చైతన్యం పట్ల ధ్యాస దేనిపైనంటే ధ్యాస ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ధ్యాసాత్మకంగా లేమనుకోండి, ఆ పని సరిగా ఉండదు. ఇప్పుడు సపోజ్ నేను ఈ క్లాస్ చెప్తున్నాను. దీని మీద నేను ధ్యాస పెట్టలేదు అంటే, నా ఆలోచనలు ఇంకెక్కడో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నా చైతన్యం కూడా సరిగా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ నేను ఏం నేర్చుకుంటున్నాను, ఏం తెలియచేస్తున్నాను అనే చైతన్యాన్ని నేను సరిగా ఉంచుకోలేను. నా ఆలోచనలు వేరుగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, నేను సంపాదించుకున్న ఈ చైతన్యం అంతా కూడా వేరే చోటికి వెళ్ళిపోతుందనమాట. అందుకనే మనం ఏ పని చేస్తున్నప్పుడు మన చైతన్యాన్ని ధ్యాసాత్మకంగా ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మాత్రమే మనము ఇంకొంచెము ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. అలాగే మూడో పాయింట్ తెలుసుకుందాం. మన అంతరంగంలో దివ్యత్వాన్ని ప్రకటించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలనమాట. అంటే మన అంతరంగంలో అంటే నేను ఎవరిని అనేది ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మన అంతరంగంలో దివ్యత్వం, మన లోపల అసలు నేనెవరిని? నేనెక్కడి నుంచి వచ్చాను? నేను చేస్తున్న పనులేంటి? అంటే మనము కోపాలతో, ద్వేషాలతో అందరితో శత్రుత్వంతో ఇలా పెంచుకుంటూ మన మనం ఏం చేస్తుంటామంటే, మన చైతన్యాన్ని వృధా చేసుకోవడమే కాకుండా మన దివ్యత్వం కూడా కోల్పోతూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన లోపల ఏదైతే ఉందో అది మనము మరిచి బయటికి ఎట్లా పడితే అలా జీవిస్తూ ఉంటామనమాట. అంటే నా అంతరంగంలో ఉన్న పరమాత్ముడిని నేనే. నేను పరమాత్మ స్వరూపుడిని కదా! నా ఎదురుగా ఉండేవాడు కూడా అలాగే కదా!
ఎప్పుడైతే మనం ఈ భావన మన అంతరంగంలో ఎప్పుడు దివ్యత్వం ఉంటుందో, మనము చూసే విధానం కూడా మారిపోతుంటుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. నేను పరమాత్మ స్వరూపుడిని అయినప్పుడు, నా ముందర ఉండేవాడు కూడా పరమాత్ముడే. నన్ను ఇబ్బంది పెడుతుండే వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపులే. అంటే నేను ఎంపిక చేసుకొనొచ్చిన వాళ్ళే కదా వాళ్ళు అనేటువంటి ఎరుక అప్పుడు మనకేర్పడుతుంది. ఎందుకంటే, ఎప్పుడు మనము అద్భుతంగా అంతరంగంలో దివ్యత్వంతో ప్రకటించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే మనం చేసే పనుల వల్ల, మాటల వల్ల, మన చేతల ద్వారా మన అంతరంగంలో దివ్యత్వము ఎప్పుడు ప్రకటితం అవుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటూ ఉండాలనమాట. అంటే మనకి మనం కాపలా కాసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఏం చేస్తుంటాము, ఎదుటివాడికి కాపలా కాస్తూ ఉంటాం. అంటే మనల్ని వదిలిపెట్టి. అంటే ఇక్కడ మనకి మనం కాపలా కాయడం అంటే ఏంటి అంటే, మన గుణాల పట్ల, మన లోపల యొక్క దివ్యత్వము, ఎలా మన దివ్యత్వాన్ని ప్రకటించుకుంటున్నాము, మన గుణాలు ఎలా ఉన్నాయి, నేనెలా మాట్లాడుతున్నాను, నేను పైకి ఎలా ఉన్నాను, లోపల ఎలా ఉన్నానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మనము పైకి చాలా అద్భుతంగా జీవిస్తూ ఉంటాం. కానీ మనం డ్రీమ్స్ ద్వారా చూసుకుంటున్నాం. మన డ్రీమ్స్‌లో వేరుగా ఉన్నాం. కానీ లోపల ఒకటి, బయటకి ఒకటిగా ఉన్నాం. అంటే అప్పుడు నేనిక్కడ ఇలా లేనే, నేను చాలా అద్భుతంగా ఉన్నాను. కానీ లోపల అలా ఉన్నాను ఏంటి అంటే, అక్కడ లోపల ఉండేదాన్ని కూడా మనము దివ్యత్వంగా మార్చుకోవాలి. అక్కడ కూడా మారాలి. ఇక్కడ మారాలి, అక్కడ మారాలి. అని మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది మనకు డ్రీమ్స్ ద్వారా అద్భుతంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దివ్యత్వాన్ని ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే దీంట్లో చాలా ఎరుకతో, ఎప్పటికప్పుడు ఎరుకతో మనం ప్రదర్శిస్తూ ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్టు ప్రపంచంలో ఉన్న సర్వ కార్యాల పట్ల మనం ఏం చేయాలంటే సొంత బాధ్యతను కలిగి ఉండాలి. అంటే ప్రపంచంలో ఏం జరిగినా మన బాధ్యతగా తీసుకోవాలి. అంటే ఎందుకు అట్లాగంటే అంతా మనమే గదా ఫ్రెండ్స్. చుట్టూ ఉండేదంతా కూడా మనమే. మనమే కదా! మన ఎదురుగా ఉండేది కూడా ఆత్మ స్వరూపమే అయినప్పుడు, మనం అందరం గూడా ఆత్మలే అయినప్పుడు, ఎదురుగా ఉండేది ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా మనమే అనేది ఎప్పుడైతే భావిస్తామో, ఆ ప్రపంచంలో ఉన్న అవసరాలు తీర్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, మనము ఇంత జ్ఞానం పంచుతున్నాం, కర్మధ్యానము, కర్మ విపాకాలు చేయిస్తున్నాము, శాకాహారాలు తెలుస్తున్నాము. అక్కడ అందరూ వేరు అనుకున్నప్పుడు మనం ఇవన్నీ చేయం గదా ఫ్రెండ్స్. ఇక్కడ అందరము మనమే. వాళ్ళలో కూడా చైతన్యం రావాలి. వాళ్ళలో కూడా మార్పు కలగాలి. ఏదైతే నేను నేర్చుకొని చాలా అద్భుతంగా జీవిస్తున్నానో, అలా వాళ్ళు కూడా చేయాలి అని మనము ఎంతో ముందుకి వాళ్ళకి సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాము. నేను ధ్యానం చేస్తాను కదా! నాకలాంటి ప్రాపంచిక విషయాలు అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ మన దగ్గరికి వస్తారు ఎవరైనా కౌన్సెలింగ్స్‌కొస్తారు. వీళ్ళతో నాకెందుకు ప్రాపంచిక విషయాలన్నీ చెప్తూ ఉంటారు. ఇవి వింటే నేను ఇబ్బంది పడతాను అని మనం అనుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారో అవి చక్కగా మనకు తెలియపరిచినప్పుడు వాళ్ళకి మనం ఏం కావాలో, మనము ఏదైతే నేర్చుకొని వాటి ద్వారా బయటపడ్డామో అది వాళ్ళకి అందించాలి. అలా చేస్తూ ఉంటాను. అంతేకాని వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ విషయాలన్నీ నాకు తెలియచేస్తున్నారు. ఇవన్నీ నేను వినకూడదు అని వాళ్ళని వదిలేయకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వకార్యాల పట్ల సొంత బాధ్యతతో మనము బాధ్యత వహించాలి. మనము ఆచరించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సేవా కార్యక్రమాల్లో కూడా మనం పని చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను కదా! భౌతికంగా ఉండే వాటిల్లో నేను ప ఒప్పుకోను. నాకివన్నీ అవసరం లేదు. నేను చేయకూడదు అనేటివి అలాంటి విషయాలని మనము లోపలికి కూడా రానివ్వకూడదు ఫ్రెండ్స్. అన్నింటిని కూడా తీసుకొని చేయగలగాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అప్పుడే ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో ఫ్రెండ్స్, మన ఆత్మశక్తులను బలంగా చేసుకుంటాము. అంటే మన అంతరంగంలో దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే మన శరీరాలను శక్తివంతం చేసుకోవాలి. చైతన్యాన్ని మరింత చైతన్యంగా, ధ్యాసాత్మకంగా మార్చుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ కార్యాల పట్ల సొంత బాధ్యతగా వహించినప్పుడే మనలోని ఆత్మశక్తి బలంగా చేసుకుంటాము. సేవా శక్తిని ఆత్మశక్తి అంటే ఆత్మలో ఉన్నటువంటి సేవా శక్తి బలమవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్! ఎప్పుడైతే వీటన్నిటిలో మనము ఎంతో జ్ఞానం పొందుతాం, ఎంతో నేర్చుకుంటాం. అప్పుడే మన ఆత్మలో ఉన్నటువంటి సేవ అంటే మనము నిజంగా తత్వంలో కూడా సేవా మార్గంలో ఉన్నాం. టెస్ట్ పెడుతుంటారు చాలా మాస్టర్స్ మనకు డ్రీమ్స్ ద్వారా. ఇక్కడ సేవ చేస్తుంటాం. అక్కడ సేవలో ఉండం. అక్కడ ఏదైనా చేస్తే నిలబడుకొని ఉండడమో, లేకపోతే కొన్ని డ్రీమ్స్ అలా చూపిస్తుంటారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఇంకా సేవా మార్గంలో మనము ఆత్మలో కూడా సేవా శక్తి అంటే సేవ శక్తి బలంగా లేదు. మనం బలంగా చేసుకోవాలి. అద్భుతంగా మనం అక్కడ కూడా అది చేస్తున్నప్పుడు మాత్రమే మన ఆత్మశక్తి పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ సేవ బలంగా ఇప్పుడు మనం చేయాల్సినవి ఏంటి? ఇంకా ఇవన్నీ నేర్చుకున్నాము. తర్వాత మనలో ఉన్న సద్గుణాలను అలవరుచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ ఈ 4 చేసుకున్నామనమాట. ఎప్పుడైతే ఇవన్నీ చేసిన తర్వాత మనలో సద్గుణాలు
అంటే వీటి అన్నిటి పట్ల మన సద్గుణాలు ఎలా ఉంటాయి? వీటిల్ని మనం చేసుకోవాలనమాట. అంటే ఒక 8 సద్గుణాలని మనం అలవర్చుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. అవి ఏంటి అంటే ఆత్మయోగి ఎప్పుడు కూడా భయభక్తులతో గంభీరంగా ఉండాలి. అంటే భయభక్తులతో గంభీరంగా ఉండాలి. అంటే భయభక్తులు అంటే ఇతరుల్ని భయపెట్టడం కాదు ఫ్రెండ్స్. మనము ప్రతినిత్యం భయభక్తులతో ఉండాలి. అంటే దేని పట్ల ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఎలా మనం పనిచేస్తున్నాము, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాము అనే వాటి పట్ల భయభక్తులతో ఉండాలి. గంభీరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే వీటన్నిటితో ఉంటామో అప్పుడు మాత్రమే మనలోని ఇంకా ఆత్మశక్తి ము పెరగడానికి వా అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి పవిత్రతతో ఉండడం. అంటే ఇక్కడ పవిత్రత అంటే శారీరానికి పవిత్రతో అలా కాదు ఫ్రెండ్స్. కల్మషం లేకుండా ఉండడము. ప్యూరిటీ అన్నమాట. నువ్వు ఏ పని చేస్తున్నా, ఎవరి పట్లైనా నువ్వు ప్యూరిటీగా అంటే నీ లోపల బయట కూడా నువ్వు ప్యూరిటీగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట మాస్టర్స్. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేయడం కాదు ఫ్రెండ్స్. అంటే మనకి లోపల ఏం జరుగుతుందో తెలీదు కదా! మనం పైకి ఏదైనా చేసేస్తుంటాం. అంటే ఒక పని చేస్తాము. దాని వెనకాల నేనెందుకు చేయాలి? ఇలా మనము నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం. లోపల అనుకుంటూ ఉంటాం. అలా కాదు. నువ్వు చేయగలిగితే ప్యూరిటీగా చేయాలి. లేకపోతే ఆపేయాలన్నమాట. అలా కల్మషం లేకుండా ఉండాలి. అంటే ఎప్పుడైతే ఈ కల్మషం అంటే నీ ప్యూరిటీని బట్టే నీ యొక్క చైతన్యం గూడా పెరుగుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ విశ్వాస పాత్రతో ఉండడం. అంటే ఇక్కడ కూడా ఏందంటే నమ్మకంగా ట్రస్ట్. అంటే మనల్ని ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనకు నమ్మి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని బయటకి చెప్పకుండా విశ్వాసంతో ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు పర్సనల్ విషయాలు చెప్తారు. చాలా మంది ఒక ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఒకడు అంటే ఎవరికీ చెప్పుకోలేకుండా మన దగ్గరికొచ్చి అది చెప్పినప్పుడు అంటే ఇంక మన దగ్గరికి చెప్పారు అంటే మనం బయటికి తెలియచేయమనే ఉద్దేశంతో మనకు చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన దాని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇంకా ఆ విషయాన్ని బయటికి పోనివ్వకూడదు మనం. అసలు ఆ వ్యక్తి వచ్చి నాకు ఈ విషయం చెప్పాడు అనేది కూడా మనము వదిలేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతామో, మనలో ఆ యొక్క ఆ నమ్మక వ్యవస్థ ఎప్పుడైతే మనం కోల్పోతామో ఆటోమేటిక్‌గా మన చైతన్యము తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల ఎన్నో సమస్యలను కూడా మనం ఫేస్ చేస్తాం. ఒక జీవితాన్ని వాళ్ళు ఎంతో నమ్మి వాళ్ళ యొక్క జీవిత విషయాలను మనకు చెప్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఒక నమ్మకంతో మనం వాళ్ళకి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు నాశనం అయిపోతాయి. ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన చైతన్య స్థాయి కూడా దిగజారిపోతుంది అని చెప్తామన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే గొప్ప జన్మస్థుడిగా ఉండాలి. ఎప్పుడైతే చాలా గొప్ప జన్మస్థుడిగా అంటే జీవించాలి. జన్మస్థుడిగా అంటే పుట్టుకతో కాకపోయినా మనము జీవించే విధానం మనం ఎట్లా జీవిస్తున్నాము? గొప్పగా జీవిస్తున్నాం. అందరూ పుట్టుకతో ఎంతో గొప్పగా యోగులుగా అలా పుట్టలేరు కదా ఫ్రెండ్స్. ఎన్నో జన్మల్లో ఉంటాయి. కానీ గుణాలను బట్టి మనము మార్చుకుంటూ మనం ఎలాగ పుట్టినప్పటికీ మనం మారొచ్చు. ఒక దొంగ కూడా మారొచ్చు. సో, కాబట్టి ఇక్కడ గొప్ప జన్మస్థుడిగా ఉండడం అంటే నీ యొక్క క్వాలిటీస్‌ని క్వాలిటీస్‌ని పెంపొందించుకోవడం. గతంలో నేను వేరుగా ఉన్నాను. ఇప్పుడు రత్నాకరుడు ఒక వాల్మీకి రత్నాకరుడుగా దొంగగా ఉన్నప్పుడు ఆయన అలాగే జన్మ పరిసమాప్తం చేసుకోలేదు ఫ్రెండ్స్. ఆయన మారి వాల్మీకిగా మారి ఆయన గొప్ప గ్రంథాన్ని రచించాడు. అంటే నువ్వు ఎలా పుడితే అలాగే పోవాలని లేదు ఫ్రెండ్స్. ఒక దొంగగా పుడితే దొంగగా పోవాలని లేదు. దాంట్లో మార్పు చెంది నువ్వు ఎట్లైనా నీ అద్భుతమైన జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించుకోవాలి. కాబట్టి దీని ద్వారా కూడా మన చైతన్య విస్తారం జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి బాధ్యతాయుతంగా ఉండడము. అంటే అన్నిటి పట్ల బాధ్యతగా ఉండాలి. నువ్వు కుటుంబ బాధ్యతలు, సమాజ బాధ్యత, నీ ఆధ్యాత్మిక, నీ స్వధర్మం అన్నిటి పట్ల నువ్వు బాధ్యతను కలిగి ఉండాలి అని చెప్తున్నారన్నమాట. అంటే బాధ్యతారహితంగా ఉండకూడదు. ఇదంతా నాకేంటిలే, నేను ధ్యానం చేస్తున్నాను, నేను వాళ్ళ గురించి పట్టించుకోను, వీళ్ళ గురించి కాదు. నీ వర్క్ నీ దాకా ఏదైతే వస్తుందో, నువ్వేదైతే చేయాలి ఖచ్చితంగా ఆ వర్క్ నువ్వు చేయాలి. నీ దగ్గరికి వచ్చింది బాధ్యతాయుతంగా ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటిది ఆశించకుండా నీ పని నువ్వు చేయాలి. బాధ్యతాయుతంగా ఉండాలి. అంటే నీ ధర్మాలను నువ్వు కరెక్ట్‌గా చేయాలి అని చెప్తున్నాను. కరుణతో ఉండడము. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కరుణను కలిగి ఉండాలి. అంటే మనము శాకాహారులంగా ఉన్నాము. ఇతరులు మాంసాహారులుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల కూడా కరుణ కలిగి ఉండాలి. అంటే నువ్వు చెప్పాలి శాకాహార విలువను, విశిష్టతను తెలియచేయాలి. వాళ్ళు మారేదాకా మనం వెయిట్ చేయాలి. అట్లనే వాళ్ళని అసహించుకోకూడదు. వాళ్ళ పట్ల కరుణను కలిగి ఉండాలి. ప్రేమగా వాళ్ళకి గైడ్ చేయగలగాలి. ఎప్పుడైతే ఆ కరుణ లేకపోతే మనము ఇంత సాధన చేసి కూడా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కరుణని కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. కృతజ్ఞతా తత్వంతో జీవించడం, కృతజ్ఞతా తత్వంతో ఉండడము.
గ్రాటిట్యూడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కావచ్చు, నీకు విద్య నేర్పించిన గురువులు, ఇంత ఆధ్యాత్మికంగా మన ఉన్నతికి ఉపయోగపడుతున్న వారందరికీ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ సృష్టికి అన్నిటికీ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంత అద్భుతంగా ఎంతో మంది గురువులు మన జీవితంలోకి వచ్చారు. మనకు ఎంత నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు గురువులే. ఇంత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ మన యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఉన్నాము. ఈ గురువులకి మనము ఎంత కృతజ్ఞతను కలిగి ఉండాలి. మన ఆత్మ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. శరీరం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఇంత అద్భుతంగా చెప్పగలుగుతున్నామంటే ఈ శరీరానికి కూడా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి కృతజ్ఞతా తత్వంలో కూడా ఉండాలి అని చెప్తున్నారు. సహనంతో ఉండడము చాలా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. సహనంతో, పట్టుదలతో. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? సహనం ఉండడం లేదు మనకు. వెంటనే తీరిపోవాలి. అది తీరకపోతే ఇంతసేపు ధ్యానం చేశాము, ఇన్ని చూసుకున్నాము, నాకు తీరలేదని సహనం లేకపోవడం, ఆ ధ్యానాన్ని మనం అన్నిటిని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే సహనము ఏర్పడుతుందో మనకు ఎప్పుడో ఒక టయానికి అవి పరిష్కారం అవుతాయి ఫ్రెండ్స్. సహనమే ప్రగతి అని చెప్పారు. ఎప్పుడైతే మన ప్రగతి మార్గంలోకి వెళ్ళాలంటే సహనం ఉండాలి. ఆ సహనం లేకపోతే ఏమవుతుందంటే మధ్యలోనే ఆగిపోతాం మనం. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోతుంది. భౌతికతలోనూ సహనం ఉండాలి, ఆధ్యాత్మికతలోనూ సహనం. రెండిట్లో ఉండాలి ఫ్రెండ్స్. రెండిట్లో సహనం అనేది పాటిస్తేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అలాగే పట్టుదలతో ఉండడం. ఏదైనా ఒకటి మనం సాధించాలి అంటే ఇది నేర్చుకోవాలి, ఇది నాకు రాదు అని అనుకుంటూ ఉంటాం. అమ్మో నీకు క్లాస్ చెప్పలేనేమో, నేను దీనికి ముందుకు వెళ్ళలేనేమో అని చాలా భయాల్లో ఉంటాం. కానీ మనము పట్టుదలగా నేను చెప్పగలను, నేను చేయగలను, నేను ప్రయత్నిస్తాను, నేను ఏదైనా చేయగలను, నేను ఆత్మశక్తిని ఉపయోగించుకుంటాను అని ఎప్పుడైతే పట్టుదలతో మనము ముందుకు వెళ్తామో ఆటోమేటిక్‌గా మనకు మార్గం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దారిలో ఎన్నో ముళ్ళులు ఉంటాయి ఫ్రెండ్స్. వాటిల్ని దాటుకొని మనం వెళ్ళాలి. వెళ్ళాలి అన్నప్పుడు నేను ఆగిపోయి వెనక్కి వెళ్ళకూడదు. పట్టుదలతో ఏం చేయాలి? ఆ అడ్డంకులని, ఆ ముళ్ళని తొలగించుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి. ఏదైనా పట్టుదల ఉండాలి. సహనం కూడా మనకు ఉండాలన్నమాట. ఉత్సాహంగా ఉండడం. ఎన్ని సమస్యలున్నా, ఎన్నున్నా ఇవన్నీ కూడా నాకు కొంత టైమే, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయని మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించాలి. చక్కగా ఆనందంగా జీవించడానికి భూమి మీద ఎప్పుడైతే మనం వచ్చామో దాంట్లో ఉత్సాహంగా ప్రతి పనిని కూడా ఉత్సాహంతో చేసినప్పుడే మనము ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. ఫస్ట్‌ది సత్ప్రవర్తనతో జీవించడం. ఇప్పుడు సత్ప్రవర్తనతో అంటే ప్యూరిటీగా. అంటే నువ్వు చక్కగా ఏది చేస్తున్నా కూడా నిజాయితీగా, ప్యూరిటీగా, సత్ప్రవర్తనతో చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు ఆత్మయోగంలోకి ప్రవేశించిన తర్వాత మన ఆత్మ యొక్క క్వాలిటీస్ ఇవన్నీ తెలుసుకున్నాం మనం. మనం ఇవన్నీ నిలుపుకున్న తర్వాత కూడా సేవా మార్గంలోకి ఎంపికయ్యి, ఆ తర్వాత సేవలో నుంచి క్వాలిఫై అవ్వడానికి మనము కావాల్సినవన్నీ కూడా నేర్చుకున్నాం. ఇన్ని క్వాలిటీస్ మనకి కావాలన్నమాట. మళ్ళీ కిందకి పడిపోకుండా ఉండడానికి పైవన్నీ కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. బాధ్యతాయుతంగా ఉండడము, కరుణతో ఉండడము, కృతజ్ఞతతో ఉండడము, గొప్ప జన్మస్థుడిగా జీవించడము, పవిత్రతతో ఉండడం, ఇవన్నీ 11 పాయింట్లు మనము తెలుసుకున్న తర్వాత మనం ఏందంటే మళ్ళీ ఇంకా ఇవన్నిట్లో స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్ ఉండాలంటే ఇంకేం పాటించాలి అనేది తెలుసుకుందాం అన్నమాట. ఈ పైన చెప్పుకున్న ఈ 11 సద్గుణాలలో ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే వీటికి ఒక 3 రూల్స్ అన్నమాట. ఇవన్నీ చేయాలి అంటే మనకొక స్ట్రాంగ్‌గా ఒక బేస్ కావాలి. లేదంటే పడిపోతూ ఉంటాం. ఎక్కడో ఒక చోట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. దాంట్లో మొదటిదిగా నిరంతర ధ్యానాభ్యాసము. ఎప్పుడైతే మనం నిరంతరంగా ధ్యానాభ్యాసం చేస్తూ ఉంటామో ఆపకుండా, ఎంతో కొంత సమయాన్ని మన కోసం మనం కేటాయించుకుంటామో, అప్పుడు మన లోపల ఏమవుతుందిరా అంటే మనసు ప్రభావం ఎక్కువగా పనిచేయకుండా కొంచెం కొంచెంగా తగ్గుతూ, మనం ఈ పైన చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్నిటిని ఒక్కొక్కటిలో ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే పౌరాణిక జ్ఞాన అధ్యయనం చేయాలి. ఇప్పుడు పౌరాణికాలు ఇప్పుడు మనకు వంశీ సార్ చెప్తున్నాడు. ఎన్నో పురాణాల గురించి అన్నీ తెలుస్తున్నాడు. దాన్ని జ్ఞాన అధ్యయనం చేయాలి. దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన కోణాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతో కొంత పురాణాలు తెలుసుకున్నాం. దాంట్లో జ్ఞాన కోణంగా మనకు కొన్ని విషయాలు తెలీదు. కానీ మనకు సార్ చూడండి ఎంత అద్భుతంగా, ఎంత రీసెర్చ్ చేశారో సార్. చేసి మనకు ఆయన అందించారు జ్ఞాన కోణంగా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దాంట్లో ఇలాంటి జ్ఞాన కోణంగా మనం ఎలా అధ్యయనం చేసి మనం తెలుసుకొని ఆచరించాలి అనేది దాంట్లో ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే త్యాగ నిరతితో సేవ చేస్తూ ఉండాలి. త్యాగం చేయాలి. ఒక్కొక్కసారి మనము సేవ చేయాలి అంటే కొన్ని సృష్టి కోసం కూడా కొన్ని వదులుకోవాలి. కొన్ని అంటే నిస్వార్థమైన సేవ, ఎటువంటిది ఆశించకుండా నాకు ఇది చేస్తే, ఈ సేవ చేస్తే నాకు అది వస్తుంది, దానివల్ల చేస్తాను ఇలాంటిది కాకుండా మనం ఏంటంటే త్యాగమే
ప్రేమ అనమాట. అంటే అంత త్యాగ నిరతితో సేవ చేస్తేనే మనము ఈ యొక్క ఈ యొక్క 11 లక్షణాలను పడిపోకుండా ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి నిరంతరము ఈ 11 సద్గుణాలను పాటించాలంటే ఈ మూడిటిని మనం చేయాలి. నిరంతర ధ్యానాభ్యాసం చేయాలి, పౌరాణిక జ్ఞానాధ్యయనం చేయాలి, త్యాగ నిరతితో సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలనమాట. అప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటామనమాట. అలాగే పౌరాణిక అధ్యయనం చేయాలి అంటే మనము చాలా చూస్తుంటాం. వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించిన మహాభారతము, తర్వాత రాధాకృష్ణ కొన్ని సీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎంతో కొంత జ్ఞాన కోణంలో మనకు అవి తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకొని ఆచరించాలన్నమాట. అలాగే త్యాగ నిరతితో సేవ చేయడం అంటే ఏంటి? నువ్వు హృదయంతో ఆత్మ సాక్షిగా చెప్పే అన్ని సలహాలను పాటిస్తూ ఉండాలి. అంతే కదా ఫ్రెండ్స్? మన హృదయంతో అంటే మనము సేవ చేయాలి అంటే హృదయంతో చేయాలి. ఎక్కడైతే హృదయంతో ఆత్మ సాక్షిగా నీ హృదయపూర్వకంగా నేను చేస్తున్నాను. ఎప్పుడైతే మనసు పనిచేస్తూ ఉంటుందో నీకు డ్యూయల్‌గా ఉంటుంది. ఏదో ఒకటి ఆశించి చేస్తాం ఫ్రెండ్స్. అదే హృదయంగా ఆత్మతత్వంతో మనం చేస్తున్నప్పుడు ఏమవుతదంటే ఈజీగా మనము ఈ పని చేయగలమనమాట. అంటే ఒక్కొక్కసారి ఈ ఆత్మసాక్షిగా చెప్పే సలహాలను పాటిస్తూ ఉండాలి. కొన్ని విషయాల్లో మనము తినే విషయం అవ్వచ్చు, మనం చేయకూడని పనులు లోపల నుంచి మనకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అంతే గదా! కొన్ని మన ఇన్నర్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. మనం ఇలా చేయాలి, అలా చేయాలి. ఇదిగో వీళ్ళ పట్ల ఇలా ఉండాలి. ఇదిగో ఇది చెయ్యి. అంటే ఇట్లా గైడెన్స్ వస్తూ ఉంటుందనమాట. అంటే మనము త్యాగ నిరతితో ఉండాలి. మనం చేస్తున్న పని నిజంగా నిస్వార్థంగా చేస్తున్నామా లేదని ప్రతి ఒక్క నిమిషము మనం చెక్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మనము సౌర దేవతలతో అంటే పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడు మీకు ఈ త్యాగ నిరతి సేవా మార్గంలో ఉన్నప్పుడు మన ఆత్మయోగంలోనికి వెళ్తాము. అంతే కదా ఫ్రెండ్స్? ఇవన్నీ వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ చక్కగా స్ట్రాంగ్ అవుతామనమాట. అసలు మనం ఆత్మయోగంలోకి వెళ్ళాక లేదా మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతవరకు ప్రవేశించాము, ఎంత ఎదిగాము అని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఉంటది కదా ఫ్రెండ్స్. మనం అనుకుంటాం, అరే మనం ఇన్ని క్లాసులు చెప్తున్నాం, వింటున్నాము, మనం ధ్యానం చేస్తున్నాము. అసలు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకే తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటాం. దానికి కొన్ని నిదర్శనాలు చెప్పబడ్డాయి ఫ్రెండ్స్. అంటే మనకు ఆ డౌట్స్ ఉంటాయి. అవి మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనకు టార్కం గారు కొన్ని చెప్తున్నారనమాట. విందాం ఫ్రెండ్స్. ఒకటి ఆత్మశక్తి పెరిగిపోవడాన్ని గమనించండి. సంకల్పాలతో పవిత్రత ఏర్పడుతుంది గమనించండి. అంటే ఈ 7 లక్షణాలనమాట. అంటే మనం ఆత్మయోగంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాము, ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి నిదర్శనాలనమాట ఇవన్నీ కూడా. ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది మనకు. మనం చేసే కొద్దీ మనం చేసే పనులలో, మన యొక్క గుణగణాలలో అన్నిట్లో మార్పొస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇతరులతో వ్యవహరించే విధానాలలో మార్పొస్తూ ఉంటుందనమాట. అలాగే సంకల్పాలలో పవిత్రత ఏర్పడుతుంది. ఇప్పుడు మొదట్లో మనకి డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ఏవేవో పెట్టుకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని రోజులకి మనము ఈ అసలు మనం ఎక్కడున్నాము, మనం ఏ పని మీద వచ్చాము, ఇవన్నీ తెలుసుకోవాలి అని పెట్టుకుంటాం. తర్వాత అసలు ఆ సంకల్పాలలో మార్పే వస్తుంది. ఒక విశ్వ కళ్యాణం కోసం నేను ఈ పని చేయాలి. నా ఆత్మ ఏది ఎంపిక చేసుకోవచ్చుంది. ఇలా సంకల్పాలలో మార్పు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. స్వార్థపూరితంగా లేకుండా ఆత్మయోగంలోకి రాకముందు ఒక రకంగా సంకల్పాలుంటాయి. వచ్చిన తర్వాత స్వార్థపూరితంగా లేకుండా ఉన్న సంకల్పాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలా మన ఆత్మలోకంకి వచ్చిన తర్వాత సంకల్పాలన్నీ ఎలా ఉంటాయంటే విశ్వ కళ్యాణం కోసం ఉంటాయి. అంటే చక్కగా అందరికీ సేవ చేయాలి. నేనేదైతే బాధలో ఉన్నప్పుడు వీటి నుంచి బయటపడ్డానో అదే విధంగా ఇతరులు కూడా అలాగే ఉండాలి. ఇతరులు శాకాహారులుగా మారాలి. చక్కగా అందరికీ ధ్యానం అందాలి. కర్మ ధ్యానం అందాలి. కర్మ విపాకం అందాలి అని మనం ఇట్లా నిస్వార్థంగా కోరుకుంటూ అలా అది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆనంద అనుభవాలతో ఉండడం. అంటే మన అనుభవాలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని జ్ఞానంతో నేను మార్చుకోగలను. నాకు చక్కగా ఈ సమస్య ఉంది అని చెప్పి మనం ధ్యానంలో కూర్చొని చేసుకుంటున్నప్పుడు మనకు చక్కగా డ్రీమ్స్ ద్వారా దానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆనందంగా ఉంటున్నాం. ఒక్కొక్క సమస్య తీర్చుకోగలను నేను, మార్చుకోగలను అనే ఒక సంకల్పంతో మనం ఆనందంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అలా ఉండగలగాలన్నమాట. స్వతంత్ర అంటే అనుభవించడం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ దేంట్లోనూ ఇరుక్కుపోకుండా ఉండాలి. దేన్నో ఒక దాన్ని పట్టుకొని కుటుంబంలోనో ఆధ్యాత్మిక దేంట్లో ఇరుక్కోకూడదు. మనలో మనం ఇరుక్కోకూడదు. ఏ వస్తువులతోనూ, ఏ వ్యక్తులతోనూ దేంతో ఇరుక్కోకుండా అంతట్లో మధ్య మార్గము. అంటే ఉన్నప్పుడు హ్యాపీగా దాంట్లో ఉంటూ, అన్నిట్లో ఉంటూ అంటించుకోకుండా ఉండాలన్నమాట. అన్నిటితో ఉండాలి. సంసారంతో ఉండాలి, సమాజంతో ఉండాలి, మనతో ఉండాలి, అందరిట్లో ఉండాలి. కానీ అంటించుకోకూడదు ఫ్రెండ్స్. ఇదంతా నాదే,
నేనే అనేది కాకుండా ఇరుక్కుపోకుండా జీవించాలి. నా భర్త, నా పిల్లలు ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళే. కానీ దేన్ని కూడా వాళ్ళు లేకుండా నేను ఉండలేను అంత స్థితికి రాకుండా ఉండగలగడం అన్నమాట. ఇంకొకటి సృజనాత్మకతో జీవించడం. ఎప్పుడు రోజుకొక రకంగా అద్భుతంగా జీవిస్తూ ఉండడం. సృజనాత్మకంగా చాలా క్రియేటివిటీగా జీవిస్తూ ఉండాలన్నమాట. అలాగే సేవా కార్యక్రమాలు చక్కగా చేయడము. సేవా కార్యక్రమాలు ఏం చేయాలి మనము? చక్కగా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలా చేస్తూ ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్తుంటాం. ఆ లక్షణాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే విశ్వాసంతో ఉండడము. ఇందాక చెప్పుకున్నాం విశ్వాసంగా ఉండగలగాలన్నమాట. ఎవరైతే ఈ పై లక్షణాల్లో ఉన్నారో వారందరూ కూడా మనం పూర్ణాత్మతో అనుసంధానమైనట్టే లెక్కనమాట. ఒక్కొక్కసారి మనం గమనించినప్పుడు ఇవన్నీ ఎదుటి వాళ్ళలో చూస్తుంటాం ఫ్రెండ్స్. ఓహో! ఎదుటి వాళ్ళనే గమనిస్తూ ఉంటాం కదా ఎక్కువగా. ఓకే. వీళ్ళలో ఇవున్నాయి కాబట్టి ఓకే అనుకుంటాం. మన దగ్గరికి వచ్చినప్పుడు మనము సౌర దేవతలతో కనెక్ట్ అయ్యామా లేదా? అంటే మనకు కూడా సెల్ఫ్ వస్తుంది. వీళ్ళయ్యారు కదా! మనం క్లారిటీగా ఉంటాం. మన దగ్గరికొచ్చేసరికి మనం ఆత్మయోగంలోని ప్రవేశించామా లేదా? అయ్యో! వాళ్ళు ప్రవేశించారే, నేనింకా వెళ్ళానా లేదా అనేది మనకు రోజు ఒక డౌట్ ఉంటుంది. అసలు నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది? నేను ధ్యానం చేస్తున్నాను కదా! అని అనుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడు వరకు మనకి చెప్పిన ఇవి ఇతరుల్లో మనం చూస్తున్నప్పుడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? మనం ఎలా ఆ యొక్క వాటిల్లో ఉన్నామా లేదా అనేది మనకెట్లా తెలుస్తుంది అనే దానికి మనం కొన్ని లక్షణాలు చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం పూర్ణాత్మతో అయ్యాము అనడానికి కొన్ని లక్షణాలు. ఇప్పుడు మనం ఆత్మయోగంలో ఉంటే ఎటువంటివి పాటించాలి? ఎలాంటివి పాటించాలి? అంటే అది మనకు చెప్తున్నారనమాట. పూర్ణాత్మ మార్గదర్శనం చేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే మనకు ఒక సౌర దేవతలు ఆయన తారకం గారు ఏం చెప్తున్నారంటే సౌర దేవత అని అంటారు. పూర్ణాత్మ మనకి ఎలా గైడ్ చేస్తుందంటే హఠాత్తుగా మన లోపల నుంచి కొన్ని ఆలోచనలు మెరుపులాగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మన అంతఃకరణం నుంచి చక్కటి ఉపాయాలు వస్తుంటాయి. హఠాత్తుగా మనము ఎక్కడో బాత్రూమ్‌లో ఉంటాము. లేకపోతే ఎక్కడో చేసుకుంటుంటాం. చక్కటి మంచిగా హఠాత్తు పడుతూ ఉంటాయన్నమాట. ఇవి చాలా మందికి అనుభవాలు. మనకి ఇవన్నీ కూడా చాలా అనుభవాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఇది వినంగానే చాలా ఒళ్ళు ఉప్పొంగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. హఠాత్తుగా ఓకే. నాకిలా వచ్చింది అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే స్వప్నాల ద్వారా, డ్రీమ్స్ ద్వారా జ్ఞానాన్ని అందుకోవడం. ఇవి కూడా మనకు అనుభవాలే ఫ్రెండ్స్. ఎంతో జ్ఞాన సిద్ధిని అడిగినప్పుడు జ్ఞానం డ్రీమ్స్ ద్వారా చూపించడము మనకి ఇది కూడా మన అనుభవంగా పొందుతూ ఉంటామనమాట. అలాగే శకునాల రూపంలో కొన్ని దర్శనాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. అంటే ఇది ఎట్లా అంటే ఎవరైనా ఒక దైవాన్ని చూడడము, లేకపోతే మాస్టర్స్ రూపంలో తలుచుకుంటూ ఉంటాం గదా! వారి దర్శనాలు మనకి ఏదో ఒక రూపంలో కనిపించొచ్చు. ఒక బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పోస్టర్స్ రూపంలో కనిపించొచ్చు. లేకపోతే ఏదైనా బండ్ల మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక రూపంగా ఈ శకునాల రూపంలో కొన్ని దర్శనాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే ఇక్కడ భక్తి యోగుల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే భక్తులు కూడా అంటే మన ధ్యాన మార్గంలో ఉన్నాము. భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పూర్ణాత్మలతో అనుసంధానమైనప్పుడు వాళ్ళకేందిరా అంటే, వాళ్ళకి కనిపించేటువంటి స్థితిలో వాళ్ళకి పూజల విషయంలో, భక్తి విషయంలో కనిపిస్తూ ఉంటాయి. మనకు ఒక రకంగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. అలాగే అద్భుతమైన సంగీతము, స్వరాలు, దివ్య శ్రవణాన్ని కలిగి ఉండడనమాట. ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కటి స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. ఓంకార నాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ వినిపించడము కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత అలాగే మనోహరమైన దివ్య సుగంధాలు మీ యొక్క గ్రహణ శక్తి పరిధిలో వచ్చేటట్లుగా చేయడము. అంటే మనకు మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి. ఒక గంధం స్మెల్లో లేదంటే ఎప్పుడూ కూడా అట్లాంటి స్మెల్స్ మనము చూసి అంటే వాసన పీల్చి ఉండమనమాట. అట్లాంటివి మనకు తెలియకుండా ఉండేటువంటి ఆ స్మెల్స్ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచి సుగంధ పరిమళాలను ఆస్వాదించడం జరుగుతూ ఉంటుందనమాట. కొన్ని మనకు సాంబ్రాణి స్మెల్స్ అంటే అవి చూసుకోవాలి. మనకి ఇంట్లో అట్లాంటి స్మెల్స్ వస్తున్నాయా? లేకపోతే మన లోపల మన ధ్యానం చేస్తున్నప్పుడో లేకపోతే మనం చక్కగా ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు అలాంటివి వస్తున్నాయా అనేది మనం గమనించాలనమాట. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పారంటే పాకలపాటి గురువు గారు వస్తూ ఉంటే చుట్ట వాసన వచ్చేదనమాట. ఆయన చుట్ట వాసన వస్తూ ఉన్నప్పుడు, ఆయన పాకలపాటి గురువుగారు వస్తున్నప్పుడు అలాంటి చుట్ట వాసన వచ్చేదని చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యి చెప్పేవారనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మాస్టర్స్ వస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన సుగంధ పరిమళాలతో ఉంటాయన్నమాట. ఇది కూడా మనకి అనుభవం అవుతుంది. నీతో ఒక ప్రత్యేక సంభాషణ పద్ధతిలో సూచనలు ఇస్తూ ఉంటారు. అంటే పూర్ణాత్మ ఏం చేస్తుందంటే ప్రత్యేకమైన సంభాషణలు అందిస్తూ ఉంటుంది మనకు. గైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది మనం ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? కరెక్ట్ వేలో మనం ఎలా ఉండాలి అనేది కూడా వినిపిస్తుంటుంది. అలాగే ఈథర్ బాడీస్ కూడా మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఇది
మనకు మనసు నుంచి వస్తుందా, మన లోపల ఇన్నర్ నుంచి వస్తుందా అనేది కూడా మనం గమనించాలి. మన పూర్ణాత్మ నుంచి వస్తుంది. ఈథర్ బాడీస్ ఇలాంటి బ్యాడ్ సోల్స్ కూడా మనకి ఇలాంటి గైడెన్స్ చేస్తూ ఉంటారు. అంటే సరికాని విధంగా రాంగ్ గైడ్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మనము గమనించుకొని, మనకు తెలియకపోతే మాస్టర్స్ దగ్గర, గురువుల దగ్గర మనకు వాళ్ళకి చెప్పి మనము వీటిల్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంతటి అద్భుతమైన సంభాషణలు కూడా మనం వింటూ ఉంటామనమాట. అలాగా ఉంటుందనమాట. మనకి హెల్త్ హీల్ చేయడము, మనకేదైనా ఒక సమస్యొచ్చినప్పుడు ఏదో ఒక సమస్యొచ్చినప్పుడు మనం కూర్చొని మాస్టర్స్‌ని అడిగినప్పుడు, లేకపోతే డ్రీమ్స్ ద్వారా అడిగినప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో కూడా మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయనమాట. ఇంకొకటి స్పర్శానుభవం కలగడం. అంటే ధ్యానంలో కానీ, డ్రీమ్స్‌లో రూపంలో కానీ టచ్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. అంటే నాకొచ్చి ఏదైనా హెల్త్ హీల్ చేయడము, స్పర్శించడము, లేకపోతే ఏదన్నా మాస్టర్స్ యొక్క స్పర్శని మనం ఫీల్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చాలా మందికి మనకందరికి చాలా మందికి ఇలాంటి అనుభవాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంకొకటి మనలో ఒక బలమైన అలవాటు ఏర్పడిపోతది. ఇలా మనము పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడు ఏమవుతది బలమైన అనుభవాలు. అంటే ఒక అలవాటుగా మారిపోతుంది. టక్కని మనము ఉదయాన్నే లేయడము, ధ్యానం చేయడము, లేకపోతే ఒక 4 అయిందనంగానే ధ్యానానికి కూర్చోవడము, క్లాసెస్ వినడము. ఒక మంచి అలవాటు. క్లాసులు వినడము. ఇలా ఒక మంచి అలవాటు ఎప్పుడు లేని అలవాటు ఏమవుతదంటే ఒక స్థిరంగా ఏర్పరచుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సడెన్‌గా పూర్ణాత్మతో అనుసంధానమైనప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు. నెక్స్టు అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించబడుతూ ఉంటాము. అంటే మనం మాటల ద్వారా ఆకర్షిస్తూ ఉంటాము. చేతుల ద్వారా, చూపుల ద్వారా ఆకర్షిస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి పత్రి సార్ కానీ, వంశీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కటిగా మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రేమ తరంగాలు, వాళ్ళ చూపు ఇవన్నీ కూడా మనకు అద్భుతమైనటువంటి హ్యాపీనెస్ అంటే చైతన్యాన్ని ఇస్తూ ఉంటాయి. జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆకర్షించబడుతూ ఉంటాం. అయస్కాంత శక్తి. మనకు సార్ చెప్తూ ఉంటారు. నాలోని యొక్క ప్రేమ శక్తే ఇంతమందిని ఆకర్షించబడేటట్టు చేస్తూ ఉంటుంది అని. అంటే వాళ్ళలోని ప్రేమ సుగంధము అద్భుతమైనటువంటి ఆ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమ మనకి ఆకర్షితులం అవుతామనమాట. అలాగే అంటే మనలో పూర్ణాత్మ అనుసంధానం అయ్యామని ఇది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఎప్పుడైతే మనం ఎవరికైనా గైడెన్స్ ఇచ్చేటప్పుడు కానీ, మనం ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు మన మాటల్ని స్వీకరిస్తున్నారు. మనం చెప్పంగానే వింటున్నారు అన్నప్పుడు ఏమవుతదంటే మనము ఆ యొక్క పూర్ణాత్మతో అనుసంధానం అయ్యాము. మనము అర్థమవుతుందనమాట. ఇప్పుడు శాకాహారాన్ని గురించి చెప్పినప్పుడు, లేకపోతే ధ్యానం చెప్పినప్పుడు, ఇలాంటప్పుడు చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి ఇలా మనము ఇన్ని వీటిలో మన పూర్ణాత్మతో అనుసంధానం అయ్యామా లేదా అని డౌట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు జరుగుతున్నప్పుడు మనము చెక్ చేసుకుంటూ ప్రతినిత్యము ఉండాలి ఫ్రెండ్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఇంత అద్భుతంగా మనకు టార్కామ్ గారి ద్వారా మాస్టర్ అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చి. థాంక్ యూ మాస్టర్స్.